ఐశ్వర్యని నువ్వు భార్య అనుకోకపోయినా మహి నా భర్త అని చెప్పుకుని దయచూపమని నన్ను వేడుకుంటూనే ఉంటుంది. నా మనసు మార్చుకోమని నన్ను అడిగితే నువ్వు మనిషిగా మారాలని ముక్కోటి దేవతల్ని మేమడుగుతున్నావురా. ఇప్పటికైనా మారు మహి. రే, అఖిల కోపానికి నువ్వు ఎప్పుడో బూడిదవ్వాల్సింది. కన్న కొడుకుని కన్న తల్లి కడతీర్చడం ఇష్టం లేక మరణశిక్ష మాత్రం వెయ్యలేదురా. రే, నీ వంటి మీద సూట్ ఉండాలనేది మా కోరికరా. నీకోసం నేను ఏమైనా చేస్తాను మహి, కానీ నువ్వు మాత్రం ఏం చేయకుండా ఉంటే చాలు. తప్పులు చేసే కొద్దీ మన మనసు కూడా మనల్ని అసహించుకుంటుంది. మారడానికి ఎవరికైనా టైం పడుతుంది, కానీ మారతానని ప్రమాణం చేయడానికి ఒక్క నిమిషం చాలు. ఆ మాట మీద నిలబడ్డానికి ఒక్క జీవితం చాలు మహి. ఇంకో జన్మ అక్కర్లేకుండా తలెత్తుకొని బతకొచ్చు. నేను నాలో ఉంటే తప్పు అంటారు, నీలా ఉండాలంటే కష్టం అంటారు. గేటు దగ్గర ఉంటే లోపలికి వచ్చేలా ట్రై చేయమంటారు, లోపల ఉంటే బయట పాడి పనులు చేయొద్దంటారు. నేనేం చెయ్యాలో నాకే తెలియనప్పుడు ఐశ్వర్యనిచ్చి పెళ్లి చేసి లైఫ్ అంటే ఏంటో తెలుసుకోమంటారు. దుప్పటి కప్పుకుంది చలి పెడుతుందని కాదు బ్రో, ఏడిస్తే ఎవరికి కనపడకూడదని. రే తమ్ముడు, ఏడవద్దు. శనబాబు గారు, మీరు ఐశ్వర్య అమ్మాయి గారు సంతోషంగా ఉండేలా చూడమని అమ్మగారిని కోరుకున్నాను. ఆ అమ్మిచ్చిన వరాన్ని తీరుతేనే మీరు అమ్మ మాట నిలబెట్టిన వారవుతారు. అర్థం చేసుకుని ఐశ్వర్యని ఆదరించమని పార్వతి కూడా చెప్తోంది చిన్నబాబు. ఐఎమ్ సారీ అని చెప్తే నా తప్పులు చెరిగిపోవు, కానీ మీ అందరి మధ్య ఉంటేనే నాకు ప్రాణాలతో ఉన్నట్టు అనిపిస్తుంది. గేట్ దగ్గర ఉంటే స్టాచ్యూలు అనిపిస్తుంది, కానీ కనీసం సెక్యూరిటీ గార్డ్లకు కూడా అనిపించట్లేదు. ఒక్క పూటే తినాలని పనిష్మెంట్ ఇచ్చినా పర్లేదు, కానీ ఒక్క మాట నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే ఎంత తిన్నా ఎక్కువ రోజులు బతకనేమనిపిస్తుందమ్మా. ఈ
క్షణం నుంచి నా చిన్న కొడుకుగానే ఈ ఇంట్లో ఉంటావు. నా చిన్న కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత నీకప్పగిస్తున్నాను. లేని ప్రేమ అభిమానాలు హఠాత్తుగా పుట్టవని నాకు తెలుసు. కాని ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి అని నమ్మి నీ వెనక వచ్చిందాన్ని నట్టేట ముంచకూడదు. కాదన్నా వద్దన్నా ఐశ్వర్య నీ ధర్మపత్ని. మంగళసూత్రాన్ని కాపాడుకోవడానికి మించిన జీవిత సూత్రం ఏది ఉండదు. నిన్ను నేను క్షమించాను అంటే ఆ అమ్మాయి మెళ్ళో వేలాడుతున్న పసుపు కుంకుమలే నిన్ను మన్నించాయి. బాగా ఉండడానికి కష్టపడాలి, బావుండడానికి ఇష్టపడాలి. అర్థం చేసుకో, అర్ధాంగిని చేసుకో. రేయ్ మహి, మీ అమ్మ నిన్ను తిడుతుందే గాని ఎంత ప్రేముందో ఆ కోపంలో మాత్రమే కనిపెట్టగలం. రే, ఇంకే డ్రెస్లో ఉన్నావేంటి? తీసే. ఇక్కడే తీసేయకండి బాబు. అమ్మా ఐశ్వర్య, నీ మొగుణ్ణి కొంగును కట్టుకొని గదిలోకి తీసుకెళ్ళు. ఇప్పుడు పెదబాబు వెనక్కి తిరిగి చూశాడంటే ఈ వంటదాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్టే.
పెదబాబువి పులికళ్ళు అనుకునేవాళ్ళం. తీక్షణంగా చూసే ఆ చూపులో ఎంత తేడా వచ్చిందో చూడు. ఆ పక్కదాన్ని ఎంత ప్రేమగా చూస్తున్నాడో. పార్వతి, ఏంటి పెద్దబాబు గారు? అది అది పార్వతి, నువ్వు నువ్వు అక్క పెద్దబాబు గారు, చెప్పండి పెద్దబాబు గారు. ఏం లేదు, భోంచేసావో లేదో కనుక్కుందామని అడిగాను. అప్పుడే తినేశాను పెద్దబాబు గారు. మేం తినడమే లేటు. వండిన అన్ని రకాల వంటల్ని కంగాళంలో వేసుకుని తింటారు. ఇది ఆ బొండ వెదవా. దరిద్రులకి ఆకలి ఎక్కువ కదా. ఆ, ఏమైనా కావాలా పెద్దబాబు గారు? మీరు చెప్పండి పెద్దబాబు గారు. బిర్యానీ తినాలనుందా చెప్పండి, సిట్కెళ్ళి చేసి పెడుతుంది మా అక్క. రే బొండోడా, నీకు తినాలనిపించి పెదబాబు మీద వేస్తున్నావా? దేవాబాబు కళ్ళు గుండె ప్రేమతో నిండిపోయాక ఇంకేం కోరుకుంటాడు? ఏంటి పెద్దబాబు గారు ఆలోచిస్తున్నారు? ఏం కావాలో చెప్పండి. అది అదే అదే హనీ టీ కావాలి పార్వతి. ఓస్ ఇంతేనా? ఇది చెప్పనీకి అంతసేపు ఆగాల పెద్దబాబు గారు? మీరు ఆర్డర్ ఇస్తే కాదనకుండా చేసేటోళ్ళం. మీరు అడగడానికి ఇబ్బంది పడ్డం ఫస్ట్ టైం చూశాను పెద్దబాబు గారు. నీ డ్యూటీ టైం అయిపోయిందని. అట్ట ఎప్పుడు అనుకోకండి పెద్దబాబు గారు. 24 గంటలు మీకు సేవ చేయడమే నా పని. సిటికలాటుకొత్తాను. ఇరవై 24 గంటలు నువ్వు సేవ చేయాలనుకుంటున్నావే, కానీ జీవితాంతం నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలనుకుంటున్నాడు పెదబాబు. నేను పార్వతిని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను. కానీ పార్వతికి నేనంటే ప్రేముందా? గౌరవం మర్యాదలిస్తూ నన్ను కేవలం ఇంటి యజమాని కొడుకుగానే చూస్తున్నప్పుడు నేను మాత్రమే ఆరాధిస్తున్నానా? ఇదిగోండి పెద్దబాబు గారు, తేనె టీ తాగండి. ఎట్టా ఉంది పెద్దబాబు గారు? ఇన్నాళ్ళిది హనీ టీ అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇది అమృతం పార్వతి. అబ్బో, ప్రేమ కవిత్వం మొదలైంది. థ్యాంక్స్ అలాట్ పార్వతి. గుడ్ నైట్. గుడ్ నైట్ పెద్దబాబు గారు. గుడ్ నైట్ పెద్దబాబు గారు.
నా పేరు నీ ప్రేమని, నా దారి నీ వలపని, నా చూపు నీ నవ్వని, నా ఊపిరే నువ్వని నీకు చెప్పాలని. అబ్బో, రాజాదిరాజా, మార్తాండ తేజ, ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజావారు ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించ తలపెట్టారు. పెదబాబు పునాదులు వేస్తాడో, అఖిలక్క సమాధులు కడుతుందో చూడాలి. సెక్యూరిటీ డ్రెస్ వేసుకుని మజిల్స్ అన్నీ పట్టేశాయి. వామ్మో, డిసిప్లైన్గా ఉండడం అంటే ఎంత కష్టమో. మళ్ళీ మన కాస్ట్యూమ్కి వచ్చాం, ఇప్పుడు సుఖంగా ఉంది. నాలా ఏలేసి గోల్ చేసేది ఎవరబ్బా? ట్రైన్లో సమోసాలు అమ్ముకునే వాళ్ళు కూడా నీకన్నా స్టైలిష్గా ఉంటారు. నువ్వేంటే ఈ అవతారంలో ఉన్నావు? కష్టపడి చీర కట్టుకొని వస్తే కాంప్లిమెంట్ ఇవ్వకుండా కామెంట్ చేస్తావేంటి మావా? ఏంటి మీద మీదకి వస్తున్నావు? మురిపాలు వలకపోద్దామని. పట్టు. ఏంటిది? మిల్క్ బాయ్ కి కౌ మిల్క్ పట్టుకొచ్చాను. పెగ్గు వేసుకున్నప్పుడు ఎలా ఫట్ఫట్లాడిస్తావో అలా క్షణంలో చప్పరిచ్చేసే. ఏంటి చప్పరించేది? పెప్పర్మెంట్. పెళ్ళైనప్పుడు నేను పాలు తాగడం మానేశాను. ఏ శోభనం జరిగిద్దనా? చిచి, కీప్ డిస్టెన్స్. బెంజిలారీకి 50 అడుగులు దూరంలో ఉండాలి, నీలాంటి దానికి 500 అడుగులు దూరంలో ఉండాలి. అనుకున్నా జరిగేవి కొన్నే. నీకు నాకు మధ్య లెంత్ ఎక్కువగా ఉంటే అఖిలాంటి కట్ చేసి పడేస్తారు. ఇద్దరం ఒకే గదిలో పడుకోవాలని టైగర్ ఆర్డర్. ఇదెక్కడ రబసే? పెళ్ళైతే ఒంటరిగా పడుకొని స్వేచ్ఛకోలేదా? ఒంటరిగా పడుకోలేవు గాని ప్రశాంతంగా పడుకోవచ్చు. హౌ? కౌ ఆవు పాలు తాగి ఆవులించుకుంటూ నిద్రపోవచ్చు. తాగి. వాము, తెల్లగొన నిన్ను, తెల్లగొన నీ పాలని అస్సలు నమ్మకూడదు. ఏ ముందు కలిపారో ఎవరికి తెలుసు? రే డోంగ్రిక జాంగ్రీ. ప్యార్, ప్రేమ, ఇష్క్, కాదల్, లవ్ ఇవి తప్ప చక్కెర కూడా వేయలేదు. ఎందుకంటే నీలా సో స్వీట్ గా ఉండాలి. డోంట్ టచ్ మీ. నీ పాలు వద్దు, ఆ పాలు తాగాక జరిగే పాపాలు వద్దు. అంతేనంటావా మావా? ముమ్మాటికి అంతే. ఒళ్ళు విరుచుకుంటున్నావేంటే? తర్వాత నా ఒళ్ళు విరగొట్టే కంత్రీ ప్లాన్ ఏమన్నా వేసావా? ఒరే పిచ్చినా, తుగ్లగ్గా మందు కలిపాని అనుకో. కొంప తీసి కలిపావా ఏంటి? అనుకోరా. రాన్నావేంటి? పాలు తాగవా మందు తాగవా? మత్తు మందులా పనిచేసే పాలు తాగాను. మంచి పాలే. నువ్వు వాడే గ్లాసులో పాలు పోయగానే ఏదో ఫీలింగ్. నీ ఫీలింగ్ కో దండమే. మనిద్దరం మంచుకున్నట్టు నటించాలి కానీ యాక్టింగ్లో జీవించకూడదే. కామ్గా పడుకో. నా మానాన్ని కాపాడుతామని నమ్మకంతో మంచం మీద పడుకుంటున్నాను. గుడ్ నైట్.